ఒకప్పుడు అడవికి సమీపంలో ఒక పాడుబడిన పాత రాజభవనం ఉండేది. ఆ భవనం నిండా పెద్ద పెద్ద అద్దాలు ఉండేవి. అడవిలోని జంతువులన్నీ అది ఒక మాయాలోకం అనుకుని అటువైపు వెళ్ళడానికి భయపడేవి. ఒకరోజు బలరామ అనే ఒక గర్విష్టి పులి అడవిలోని జంతువులన్నిటిని భయపెడుతూ వేటాడుతోంది. దాని నుండి తప్పించుకోవడానికి చిన్న అనే ఒక చిన్న నక్క పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాత భవనంలోకి దూరింది. పులి కూడా గర్జిస్తూ దాని వెనుక వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే పులి ఒకసారిగా ఆగిపోయింది. చుట్టూ ఉన్న అద్దాలలో తన ప్రతిబింబాలే కనిపించాయి. పులికి అద్దాల గురించి తెలియదు కాబట్టి తన చుట్టూ వందల కొద్ది పులులు ఉన్నాయని, అవన్నీ తనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని భయపడింది. పులి కోపంతో గర్జిస్తే అద్దాలలోని పులులు కూడా గర్జిస్తున్నట్లు అనిపించింది తనకి. భయంతో వణికిపోతూ అక్కడే నిల్చుండిపోయింది. అప్పుడు నక్క ఒక అద్దం వెనుక నుండి బయటకు వచ్చి ఇలా అంది, రాజా, మీరు చూస్తున్నది మిమ్మల్ని మీరు మాత్రమే. మీలోని భయం మిమ్మల్ని వందల శత్రువుల్లాగా చూపిస్తుంది. మీరు శాంతంగా ఉంటే ఆ శత్రువులందరూ మాయమైపోతారు. పులి కళ్ళు తెరిచి చూసింది. తాను కోపం తగ్గించుకోగానే అద్దంలోని పులులు కూడా శాంతంగా కనిపించాయి. అప్పుడు పులికి తన తప్పు తెలిసింది. తన బలమే తనను భయపెట్టిందని అర్థం చేసుకుంది. అది శాంతంగా ఉండడంతో తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా తనకు శాంతంగా అనిపించింది. కేవలం తనది తాను ఆలోచించుకొని మాత్రమే తనను భయపడిందని అప్పుడు తనకు అర్థమయ్యింది. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, కోపం, భయం, అహంకారం అనేటివి శత్రువులను సృష్టిస్తాయి. ప్రశాంతమైన మనసుతో ఉంటే ఎటువంటి పెద్ద సమస్యనైనా శత్రువునైనా సులభంగా జయించవచ్చు. ఆలోచించేదే మనల్ని భయపెడుతుంది. ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించకుండా మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంది అనుకుంటే అప్పుడు అంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది. మనం కోపంగా ఉంటే అందరూ శత్రువుల్లాగే కనిపిస్తారు. మనం ప్రేమగా ఉంటే అందరూ స్నేహితుల్లా కనిపిస్తారు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.